హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను మినపగుళ్ళతోటి సున్నుండలు బెల్లం యాడ్ చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ నేను మినపగుళ్ళు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. వీటిని మనం సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్, నేను స్టవ్ ఆన్ చేసేసి తర్వాత ఇలా వెడల్పాటి కడాయి పెట్టేశానండి. ఇలాగా వెడల్పాటి కడాయి పెట్టుకుంటే మనకి మినపగుళ్ళు వేసేటప్పుడు మాడుకోకుండా చక్కగా నీట్గా బాగుంటాయండి. అందుకనేసి నేను పెట్టానండి. తర్వాత ఫ్రెండ్స్, నేను 2 కప్పుల వరకు మినపగుళ్ళు వేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, నాకు 2 కప్పులు 1/2 కిలో వచ్చాయండి. మీరు కొలత చూసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం మంట అనేది మీడియంలో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలండి. మరీ మాడకూడదండి, మరీ పచ్చిగా కూడా ఉండకూడదు. సమానంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది వేగడానికి టైం పడుతుందండి. ఫ్రెండ్స్, సున్నుండలు అంటే చాలా పెద్ద పని అనుకుంటారు కదండి. చక్కగా మనం ఈ వేవ్లో సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండి. ఇది వేయడానికి టైం పడుతుంది, కానీ వేగిన తర్వాత చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సున్నుండలు తినాలంటే చాలా మందికి బెల్లంతో చేసుకుని చాలా తింటూ ఉంటానండి. అంటే పంచదార వేసినప్పుడు చాలా మంది తినలేకపోతూ ఉంటారు కదా, అందుకని నేను బెల్లం వేసి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదైతే పిల్లలు తినచ్చు, పెద్దవాళ్ళు తినచ్చు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చండి. ఎవరైనా తినచ్చు. మెయిన్ ఏంటంటే పిల్లలకి ఎముకలు బలం ఉండడం కోసం సున్నుండలు పెడుతూ ఉంటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి చూడండి ఫ్రెండ్స్, ఇవి లైట్గా ఫ్రై అవుతున్నాయండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ చూడండి, నేను 2 కప్పులు తీసుకున్నానండి మినపగుళ్ళు. హాఫ్ కన్నా సగం అండి నేను బియ్యం తీసుకుంటున్నాను. తక్కువ వేసానండి. ఇది కూడా వీటితో అట్ట తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల మరీ సున్నుండ మెత్తగా లేకుండా మన నోటికి అంటుకోకుండా బాగుంటుందండి. అందుకని నేను యాడ్ చేశాను. ఎక్కువ కూడా వేయలేదండి, కొంచెమే వేసాను. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మినపగుళ్ళు వేగాలండి. చూడండి, ఎక్కడా మారలేదు. నేను 10 మినిట్స్ నుంచి ఇలా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేస్తున్నానండి. అలా పొయ్యి పెట్టి వదిలేకూడదండి, ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బియ్యం మాడలేదు, మినపగుళ్ళు కూడా మాడలేదండి. ఇలా వేగిపోతే సరిపోతాయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి ఒక 5 వరకు యాలకులు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి బాగా చల్లారనివ్వాలండి. ఈ వేడికి యాలకులు కొంచెం వేడవుతాయండి, బాగుంటుంది. స్మెల్ కోసం వేసానండి. చల్లారిన తర్వాత మీకు చూపిస్తానండి. మినపగుళ్ళు బియ్యం చల్లారిపోయాయండి. వీటిని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలి. మిక్సీ జారు తడిగా లేకుండా చూసుకోవాలండి, లేకపోతే సున్నుండలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి, పాడైపోతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇవన్నీ మిక్సీ జార్లోకి వేస్తానండి. ఒకసారి మిక్సీ పట్టి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది నేను మిక్సీ పట్టేసుకున్నానండి. కొంచెం బరగ్గా ఉండేలాగా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్ తీసేసుకొని అందులో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, నేను బెల్లం అని చెప్పాను కదండి, ఇందులోకి నేను 2 కప్పులు మినపగుళ్ళు వేసాను కదండి, అందులోకి 2 కప్పుల దాకా బెల్లం వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 2 కప్పులు బెల్లం వేసాను కదండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. ముందుగానే మనం బెల్లాన్ని తురిమి పెట్టేసుకోవాలండి, లేకపోతే మిక్సీ జార్లోకి మళ్ళీ వేస్తాం కదా, నలగదండి సరిగ్గా. అందుకని నేను ముందుగానే తురిమి పెట్టేసుకున్నానండి. బెల్లం కాబట్టి కొంచెం ముక్కల కింద తగులుతూ ఉంటుందండి, అందు గురించి అనేసి నేను ముందుగానే తురిమి పెట్టేసుకున్నానండి. ఫ్రెండ్స్, ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, నేను తక్కువ క్వాంటిటీలో వేసాను కాబట్టి మిక్సీ వేసుకున్నానండి. మీరు ఎక్కువగా వేసుకుంటే నీళ్ళు పట్టించుకోవచ్చండి.
ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, బెల్లము మినపగుళ్ళు చూడండి బాగా కలిసిపోయి, చూడండి ఎక్కడ గడ్డలు లేకుండా. ఇప్పుడు మనం బేషన్లోకి దీన్ని తిరగేసేసుకుందామండి. మనకి సున్నుండలు చేసుకోవడానికి వీలుగా ఉండడం కోసం అనేసి ఇందులో వేసేసానండి. ఫ్రెండ్స్ తీపి అయితే కరెక్ట్గా సరిపోయిందండి. మీరు ఇంకా ఎక్కువగా తీపి తినాలనుకుంటే ఇంకొక హాఫ్ కప్ తోటి వేసుకోండి. ఒక హాఫ్ కప్పు వేసేసుకొని మిక్సీలో వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సున్నుండలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫ్రెండ్స్ నేను 2 కప్పుల వరకు మినపగుళ్ళు, 2 కప్పుల వరకు బెల్లం వేసాను కదండి. 1 కప్పు వరకు నెయ్యి వేస్తున్నానండి. ఫ్రెండ్స్ నేను ముందుగా నెయ్యి కాచి పెట్టేసుకున్నానండి. కాచి పెట్టుకుంటేనే సున్నుండలు టేస్ట్గా ఉంటాయి. ఫ్రెండ్స్ ఇది మేము ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి. ఒకసారి నేను వీడియో పెట్టాను కదండి, ఆ నెయ్యేనండి ఇది. చాలా బాగుంటుందండి. మనం బయట కొనుక్కొని ఇలా వేసుకునే కంటే ఇంట్లోనే చేసుకుంటేనే మనకి బాగుంటుందండి. ఫ్రెండ్స్ ఈ విధంగా నెయ్యి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఫ్రెండ్స్ కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి, మన ఇంట్లో చేసిన నెయ్యి కాబట్టి. చూడండి ఫ్రెండ్స్ వచ్చేసిందండి, కరెక్ట్గా సరిపోయిందండి నెయ్యి కూడా. ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం ఉండల్ని చుట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. ఫ్రెండ్స్ ఇవి ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే గేదెని వేసానండి. మనం మామూలుగా అయితే ఇందాక చేసిన పొడిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పిల్లలకి ఆవు నెయ్యి వేసి ఇలాగా పెట్టండి. వాళ్ళకి చాలా బలం అండి, ఎముకలు బలం వస్తాయి. మామూలుగా పొడి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి ఇష్టమైనప్పుడు చేసుకోవచ్చండి. నేను అన్ని ఉండలు చేసేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తం ఉండలన్నీ చుట్టేసానండి. నేను 1/2 కిలో వేసుకున్నాను. 25 ఉండల దాకా వచ్చాయండి. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్ నేను చేసిన ఈ బెల్లంతో మినప సున్నుండలు మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.